రెసిప్రకల్ టారిఫ్స్ అనేసి ట్రంప్ మొన్న అనౌన్స్ చేశాడు. సో, 10థ్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక్కసారిగా ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయింది. అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్‌ల దగ్గర నుంచి అన్ని రకాల స్టాక్ ఎక్స్చేంజ్‌లు కూడా బలహీన పడిపోయినాయి. డౌన్ ట్రెండ్‌లో ఉన్నాయి. దాని తర్వాత ట్రంప్ ఏం చేశాడంటే ప్రధానంగా చైనా మీద ఎక్కువ చేశాడు. ఆయన టారిఫ్‌లు ఎలా చేశాడంటే టారిఫ్‌లు చేయడం వెనక లాజిక్ ఆయన చెప్పేదేమో రెసిప్రకల్ టారిఫ్స్ అంటారు. అంటే అమెరికా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి ఇండియా కొన్ని దిగుమతులు చేసుకుంటుంది. అమెరికాకి ఇండియా కొన్ని ఎగుమతులు చేస్తుంది. సో యావరేజ్‌లో మన టారిఫ్స్ అమెరికా నుంచి మన దేశంకి వచ్చే టారిఫ్స్ గూడ్స్ మీద టారిఫ్స్ యావరేజ్‌లో 56% మనం టారిఫ్ వేస్తున్నాం. ట్యాక్స్ అనుకోవచ్చు, సుంకం అంటారు తెలుగులో, సుంకాలు వేస్తున్నాం. మన వాటి మీద యావరేజ్లో అమెరికా ఎంత వేస్తుంది? 3% వేస్తుంది. అంటే ఎంత తేడా ఉంది? 53% మనం వాళ్ళకంటే అమెరికా కంటే మనం ఎక్కువ వేస్తున్నాం. దీని వెనక మళ్ళీ లాజిక్లు ఉన్నాయి. దీని వెనక WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ వ్యవహారాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అతను చెప్తున్నది ఏమంటే మీరు మా గూడ్స్ మీద 56% వేస్తున్నారు కాబట్టి నేను కూడా మీ దాని మీద 56% వేస్తాను అనేది అతని లాజిక్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ అంటారు. అమెరికా నుంచి మనం ఎంత విలువైన వస్తువుల్ని సేవల్ని మనం తీసుకుంటున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం, మనం అమెరికాకి ఎంత చేస్తున్నాం, ఈ గ్యాప్ దీన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటారు. ఇది కొన్ని దేశాలతో అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనాతో 100 బిలియన్ల పైన ట్రేడ్ డెఫిసిట్ అమెరికాలో ఉంటుంది. అంటే అమెరికా నుంచి చైనాకు వచ్చే వాటికంటే చైనా నుంచి అమెరికాకు వచ్చే వాల్యూ ఎక్కువ అన్నమాట. సో ఈ ట్రేడ్ డెఫిసిట్ తగ్గించుకోవాలి. ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోయే కొద్దీ అమెరికన్ ఎకనామీ దాని ఎఫెక్ట్ పడుతుంది. సో ఇలాంటి అనేక రీజన్స్తో ఆయన ఏం చేశాడంటే వివిధ దేశాల టారిఫ్స్ని పరిశీలించి బోర్డు కూడా ఆ రోజు ప్రదర్శించాడు ప్రెస్ మీట్లో. ఒక్కొక్క దేశం ఎంతంత వేస్తున్నాయని. అది ఇండియా కూడా చాలా ఎక్కువే వేస్తుంది. సో దాన్ని బట్టి నేను సగమే వేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇండియా 56% వేస్తే అమెరికా ఏం చేసింది? మన వస్తువు సేవల మీద అక్కడ 26% వేసింది. అంటే బేస్ లైన్ 10% పెట్టుకున్నారు. 10% అయితే అందరికి కామను. దాని తర్వాత ఎవరెవరు దీన్ని బట్టి ఈ ట్రేడ్ డెఫిసిట్ని బట్టి ట్యాక్స్లు అనేవి పెరుగుతూ వెళ్తాయన్నమాట. అలాగా మనకేం పడిందంటే 26% మనకి వేశారు. మన చైనాకి మొదట్లో 104% వేశారు. దాని తర్వాత 125% వేశారు. ప్రజెంట్ 145% ట్యాక్స్ ఉంది చైనా వస్తువుల మీద. అంటే ఒక వస్తువు 100 రూపాయలకి ఇంతకుముందు అమ్ముతుంటే ఇప్పుడు 145 రూపాయలు అదనంగా పడుతుంది. 245 రూపాయలు అవుతుంది చైనా నుంచి ఒక వస్తువు. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి వెల్లుల్లిపాయ వెళ్తుంది, కేజీ 100 రూపాయలు అనుకున్నాం. ఇప్పుడు అదే వెల్లుల్లిపాయ కేజీ ఎంత అవుతుంది? అక్కడ 245 రూపాయలు అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది? చైనా నుంచి వెళ్ళే వస్తువుల భారం ఎక్కువైపోతుంది కాబట్టి చైనాకి దెబ్బ తగులుతుంది. ఇది ఆయన ట్రేడ్ ప్లాన్ అనమాట. సో నేను ముందు ఇండియాది మాట్లాడి తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా. ఇండియాకి మనకి ట్రేడ్ పరిస్థితి ఏంటి? ఇండియాకి అమెరికాకి మధ్య బైలేటరల్ ట్రేడ్ అంటాం దీన్ని. ద్వైపాక్షిక వాణిజ్యం. ఈ ద్వైపాక్షిక వాణిజ్యం టోటల్ విలువ దాదాపు $200 బిలియన్. $200 బిలియన్ ఇద్దరి అంటే మన ఎక్స్పోర్ట్లు మన ఇంపోర్ట్లు కలిపి $200. ఇందులో ఇండియాకు వచ్చేవి అంటే మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకునేవి 41.8 బిలియన్ డాలర్లు. మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది ఎంత? 87.4 బిలియన్ డాలర్లు. 87 బిలియన్ డాలర్లు. అంటే గ్యాప్ ఎంత ఉంది? 45 బిలియన్ డాలర్లు అమెరికాకి డెఫిసిట్ అంటారు. అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ అనేది పడుతుంది ఇండియా ట్రేడ్తో. అంటే మనం ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం, తక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. అందుకనే మీరు కూడా మా దగ్గర నుంచి ఎక్కువ కొనండి అనేది మొన్న కూడా మోడీ కలిసినప్పుడు చెప్పాడు. కొన్ని విషయాలకు ఒప్పుకొని కూడా వచ్చాడు మోడీ. అంటే వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ అలాంటివి మనం ఎక్కువ కొంటాం. అట్లాగే యుద్ధ విమానాలు F-35 ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి మనం ప్రధానంగా దిగుమతి చేసుకునేవి ఏవి అని కానీ చూస్తే పెట్రోలియం ఉత్పత్తులు చేసుకుంటున్నాం,
రఫ్ డైమండ్లు చేసుకుంటున్నాం, లిక్విడ్ నేచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ చేసుకుంటున్నాం, గోల్డ్ చేసుకుంటున్నాం, కోల్ చేసుకుంటున్నాం, ఏవియేషన్కి సంబంధించిన పరికరాలు మన ఎయిర్ ఫోర్స్ వాటికి సంబంధించి కొన్ని చేసుకుంటున్నాం. ఇది మనం దిగుమతి చేసుకునేవి. మనం ఏమి అమెరికాకి ఎగుమతి చేస్తున్నాం అంటే ఫార్మా ప్రోడక్ట్స్, అంటే వైద్య రంగానికి సంబంధించిన హెల్త్ సంబంధించిన ప్రోడక్ట్స్, అంటే జనరిక్ డ్రగ్స్ అలాంటివి ఏపీఐ అంటారు, అలాంటి వాటిని మనం ఎగుమతి చేస్తున్నాం. అట్లాగే పాలిష్డ్ డైమండ్స్ని పాలిష్ చేస్తే అవి పంపిస్తున్నాం. పెట్రోలియం ప్రోడక్ట్స్, జ్యువెలరీ, టెక్స్టైలు, ఐటీ సర్వీసెస్, ఫ్యూయల్, ఇవన్నీ ఇక ఎట్లాగో టెక్నికల్ సర్వీసెస్ మనం ఇస్తున్నాం, ఐటీ సర్వీసెస్ ఇవి ప్రధానంగా ఇస్తున్నాం. సో ఇప్పుడు 26% మన మీద వేశాడు. అందులో 2-3 రంగాలకి ఎక్సెప్షన్ ఇచ్చాడు. ఒకటి ఫార్మా సెక్టర్, ఎసెన్షియల్ ఫార్మా మెడిసిన్స్ మీద తారీఫ్ లేదు. అట్లాగే సెమీ కండక్టర్స్ మీద తారీఫ్ లేదు. కొన్ని ఎనర్జీకి సంబంధించిన కొన్ని గూడ్స్ మీద తారీఫ్ లేదు. ఇది కూడా నెక్స్ట్ నేను వేస్తానని చెప్తున్నాడు. సో దీంతో ఇండియన్ స్టాక్ మార్కెట్తో సహా అన్నీ పడిపోయినాయి. పడిపోయేసరికి ట్రంప్ ఏం చేశాడంటే, ట్రంప్ ఆదేశంలో కూడా పడిపోయినాయి. దాదాపు 5 ట్రిలియన్ల వర్త్ డౌన్ అయిపోయింది. దాంతో ఏం చేశాడంటే ట్రంప్ దిగొచ్చి 75 దేశాల మీద 3 నెలలు అంటే 90 రోజుల పాటు పాజ్ పెట్టాడు.